వాట్ ఈస్ జోనల్ డెలిక్వెన్సీ? నీకెందుకండి ఐపీఎస్ ట్రైనింగ్? శుభ్రంగా ఇంట్లో కూర్చొని మూడు వంట చేసి పెట్టుకోక. ఆఫీసర్ ఇన్ఛార్జ్ రిపోర్ట్ చేస్తాను. చేస్తే ఏమవుతుంది? చూద్దు గాని. ఆడపిల్లలు నేర్పించడానికి ఇది కాలేజ్ అనుకున్నావా? జస్ట్ ఫ్రెండ్షిప్ సెటప్. చెయ్యి. 55, 56, 57, 58. సార్, ద్రౌపది నవ్వింది. నువ్వు ఒక దుర్యోధన సార్వభౌముడివి, ఆ అమ్మాయి ద్రౌపద. ఇంకో 50 దండాలు ఎక్కువ. ఇంకో 50? ఏమ్మా, నీళ్ళతో బాగా కడుకున్నావా? అబ్బో. తొందరగా రండి, సబ్బులు అరిగి పెట్టాడు, రుద్దుతున్నారు. త్వరగా రండి. బాబా బాబా అయ్యి అయిపోతుంది, రండి. ఒకరు చెప్పండి, లోపల మీరుంటే తెలిసేది. ఏమి ఇప్పలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏం జరిగింది చెప్పండమ్మా. మూసుకో. సార్, ఇతనికి ఎంత ధైర్యం ఉంటే మా బాత్రూమ్ లోకి వస్తాడు? మీ బాత్రూమా? మాకు ఇంకేం పని లేదమ్మా, మా బాత్రూమ్ మేము వెళ్ళాం. మీ చూడండి, జెంట్స్ వీఆర్ నాట్ లేడీస్. జెంట్స్, యు నో, జెంట్స్ నాట్ లేడీస్. దిస్ ఈస్ నాట్ ద వే టు బిహేవ్. అసలు ఎందుకు వెళ్ళావు? ఎందుక? నా పర్సనాలిటీ చూడటం కోసం. వయసులో ఉంది కదా, ఆపుకోలేకపోయింది. ఏమనుకుంటారు? సారీ, మావాడు చెప్పింది నిజం సార్. ఎప్పుడు ఆ గుడ్లు వేసుకుని మావాడి కేసు అలా చూస్తూ ఉంటుంది. సారీ అమ్మా, ఇలా చెప్పినందుకు ఏమనుకోద్దు. నాకు ఎప్పుడు నిజం చెప్పడం అలవాటు. కళ్ళజోడు ఎక్కడ పెట్టానో. ఓకే, గెట్ బ్యాక్ టు యువర్ రూమ్స్. మీ ఇద్దరు కాబోయే పోలీస్ ఆఫీసర్స్ అమ్మా. నువ్వు రిటర్న్ కంప్లైంట్ ఇస్తే ఇది చాలా దూరం వెళ్తుంది. లెట్ ఇట్ గో. అతనికి బుద్ధి రావాలి. యాక్షన్ తీసుకోవడానికి మీకు అభ్యంతరం అయితే నా కంప్లైంట్ మీ పై అధికారికి ఫార్వర్డ్ చేయండి. అది కాదమ్మా, అతను. ప్లీజ్ సార్, ఐ లాస్ట్ మై పేషెన్స్. కైండ్లీ హెల్ప్ మీ. శిరీష. సార్. ఓకే, అతని కెరియర్ పాడు కాకుండా బుద్ధి చెప్పే మార్గం ఒకటి ఉంది, చెప్తాను. సమాజానికి పోలీసుల ప్రొటెక్షన్ ఎంతో అవసరం. కానీ కొన్ని సందర్భాలలో కొంతమంది రౌడీల్ని, గూండాల్ని, హంతకుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు వాళ్ళ నుంచి మనం సెల్ఫ్ ప్రొటెక్షన్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను. మీలో ఎవరైనా ఒకరు రండి. కమాన్, ఎనీబడి. ఏం దగ్గర నేర్చుకోవాలా? రౌడీలు కొట్టడం మనకు తెలీదా? మరీ చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్తాడు. మనం ముందున్నారుగా, వాళ్ళకి చెప్పమని చాలు. సార్, ఇతను మీతో ఫైట్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాడు. కమాన్. అబే, అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదు సార్. లేదు సార్, ఇతను అంటుంటే విన్నాను. బెస్ట్ ఆఫ్ లక్. చాలా థ్యాంక్స్. ఇప్పుడు నేను కొడతాను, నువ్వు బ్లాక్ చేయి. లుక్ హియర్, కమ్ ఆన్.
సార్ ఆడపిల్లల ముందు నా పరుగు పోతుంది, వదిలేండి సార్. హలో, మీ వాళ్ళందరినీ కొంచెం బయటకు వెళ్ళమంటారా? వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. అరే థ్యాంక్ యూ. నొప్పిగా ఉందా? దెబ్బలు తగిలితే నొప్పిగా ఉంటుందా, తీపిగా ఉంటుందా? సారీ అండి, ఏదో తిట్టు వదిలేస్తారనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. ముందు విషయం చెప్పండి. ఏం బాడీ అండి మీది. ఐ లైక్ దిస్. యు నో ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ సిల్వెస్టర్ స్టాలిన్. కానీ మేము ఫైట్ చూసిన తర్వాత ఫ్లాట్. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఐ లవ్ యూ. మీ ఫ్రెండ్స్ వింటున్నట్టున్నారు. రాత్రి 10ంటికి నా రూమ్కి రండి. విల్ స్పెండ్ సమ్ టైం. వస్తారుగా? వస్తాను. ఏమండి మీ బకెట్ ఉంచుకోండి. శిరీష, త్వరగా. అంత తొందరగా ఉందా? మన బెడ్ ఎక్కడ? ఇదేనా బెడ్? ఓకే. నేను డీబార్ చేయించడానికి నేను వేసిన ప్లాన్ ఇది. ఆఫీసర్ గారు వస్తున్నారు. అర్ధరాత్రి ఆడవాళ్ళ హాస్టల్కి ఎందుకు వచ్చావని అడుగుతారు. సమాధానం ఆలోచించుకో. అమ్మాయి రూమ్కి వెళ్తావా? నిన్ను ప్లీజ్ నా మాట వినండి. ఏమిటా నీ మాట వినేది? నిన్ను ప్లీజ్ స్టాప్ ఇట్. నన్ను కొట్టే అధికారం మీకు ఎవరిచ్చారు? నీ తాత. ఎస్, నువ్వు బ్రోతల్ హౌస్ చుట్టూ తిరిగినా, బేవర్స్ పనులు చేసినా క్షమించింది నీ తాత చెప్పిన కథ విని, ఆయన కళ్ళలో నీళ్లు చూసి. నువ్వెవరివో ఏనాడైనా మీ తాతను అడిగావా? మీ తండ్రి పేరు అడిగావా? నీ తల్లి చరిత్ర తెలుసుకున్నావా? నీ తండ్రి ఒక లోఫర్. అవసరం కోసం ఒక పొలిటికల్ లీడర్ చెల్లెలతో సంబంధం పెట్టుకుని వాళ్ళను సంతోష పెట్టడం కోసం నువ్వు పసిపెట్టిగా ఉండగా మీ అమ్మని కాల్చి చంపిన దుర్మార్గుడు. ఈ బిడ్డ ఎస్పీ గారి మనవడు. సహృదయంతో ఆయన స్వీకరించలేకపోతే వెనకనున్న అడ్రస్సులు వదిలేయవచ్చు. సార్, ఆ వెనక ఏ అడ్రస్ రాసిందో చూడు. మూర్చబిల్ల వేసినట్టు మెడలో అట్టముక్క వేస్తే ఆ బిడ్డ సరాసరి మా ఇంటికి వచ్చేస్తాడనుకున్నావా? ఒళ్ళుపై తెలియకుండా నాకెందుకు లొంగిపోయావే? అదే నేను చేసిన పాపం. గుడ్. పాపం అని ఒప్పుకున్నావు కదా. పాపం చేసిన వాళ్ళు ఈ దేశంలో వెళ్లే చోటు పేరు కాశీ, మునిగేది గంగ. నీకు శ్రమ తగ్గించడం కోసం టికెట్ నేనే తెచ్చాను. తీసుకో, గంగలో మునుగు, మళ్ళీ లేవకో, ముక్తి పొందుతాం. ఆ భాగ్యురాలికి కావాల్సింది ముక్తి కాదురా, విముక్తి. ఇంకో సాక్ష్యాంతం కూడా పెట్టించండి. అలాగే. సార్, పసిపిల్లాడి సాక్షి సంతకం చెల్ల సార్. చెల్లవలసింది కాగితం మీద కాదు, జీవితంలో. తల్లిదండ్రుల పెళ్లికి కొడుకే సాక్ష్యం అనే ఈ కుటుంబ చరిత్ర సూర్యుడున్నంత కాలం లోకం చెప్పుకోవాలి. అందుకే వీడి పేరు సూర్య అని పెడుతున్నాను.
ఇప్పుడెందుకు ఏడుస్తావు? ఆ జగదీశ్వరరావు గారితో పెళ్లి కాకముందు తిరిగేటప్పుడు ఏడ్చుండాల్సింది. అన్నయ్య, నీతో పాటు కలిసి తిరుగుతున్న మనిషి ఇలా మోసం చేస్తాడని అనుకోలేదు. అయ్యా, జగదీశ్వరరావు గారు వస్తున్నారు. ఏరా, నేనొక రాష్ట్రానికి మంత్రిని సంగతి కూడా మర్చిపోయి నా చెల్లెలకు అన్యాయం చేసి బ్రతుకుతామని అనుకుంటున్నావా? లేదు, నేను సరళనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ మా నాన్న బలవంతంగా సావిత్రితో పెళ్లి చేయించాడు. వదిలే. మా నాన్న ఊరుకోడు. నేను అసలు ఊరుకోను. నాకు వారం టైం ఇవ్వండి, సావిత్రిని అలాగలా వదిలించుకొని మీ చెల్లెల్నే పెళ్లి చేసుకుంటాను. 7 రోజులే నువ్వు పాడెక్కడానికి మిగిలింది, గుర్తుంచుకో. నమస్తే సార్. ఏం సార్ పిలిపించారు? ఇప్పుడు నువ్వు మా నాన్నకి ఫోన్ చేస్తున్నావు. చేసి మీ అబ్బాయి మీ కోడలు పోట్లాడుకుంటున్నారు, మీ కోడల్ని చంపేస్తాడేమో భయంగా ఉంది అని చెప్తావు. సార్, ఏదైనా ఊబిలో దింపుతున్నారా? డబ్బులో ముంచుతున్నాను. నువ్వు అలా ఫోన్ చేయగానే కంగారుగా ఆయన వస్తాడు. నాన్న మా ఇంటి సొంత తిరగగానే నేను మా ఆవిడికి పెట్రోల్ పోసి తగలబెడతాను. ఆయన లోపల వచ్చేసరికి ఆ సీన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు నేను కొత్త డ్రామా మొదలు పెడతాను. ఫోన్ చేయి. Yes? ఆకలి వస్తుందన్నా వాళ్ళు వద్దండి, నన్నేం చేయొద్దు. కోడలు గారు, పెట్రోలు అగ్గిపోలా, ఆత్మహత్య. ఏం జరిగిందో నేను చెప్తా. స్వయాన మామగారు అయి ఉండి కోడల్ని మానభంగం చేశాడు. ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఎవరు కొనుక్కొచ్చింది? ఏం జరిగింది? మీ నాన్నగారు మీ ఆవిడ గారిని రేప్ చేశారట బాబు. ఆ అవమానాన్ని భరించలేక ఆవిడ గారు ఆత్మహత్య చేసుకున్నారు. సావిత్రి నాకు ఇచ్చి బలవంతంగా ఎందుకు పెళ్లి చేసా నాకు ఇప్పుడే అర్థమైంది నాన్న. ఛే! ఇంకా చూస్తానండి. ఆ కొట్టండి, కొట్టండి చెప్పు తీసుకుని. పోలీస్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్. కోడలి మరణానికి కారణమైన డిఎస్పీ శ్రీనివాసరావుని ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించడమైనది. నా కడుపున దుర్మార్గుడు పుట్టాడు, వాడి కడుపున నువ్వు పుట్టావు. నిన్ను మాత్రం దుర్మార్గుడిని కానివ్వను. నీ చేతే వాడి చేతికి సంఖ్యలు వేయిస్తాను. నీ తల్లిని చంపడమే కాక నీ తాత మీద ఒక నింద వేశాడు. అయినా ఆత్మహత్య చేసుకోకుండా నీ తాత ఎందుకు బతుకున్నాడో తెలుసా? నీ చేత నీ తండ్రికి సంఖ్యలు వేయించడానికి. ఇరవై సంవత్సరాలుగా తల వంచుకు బ్రతుకుతున్నాను రా. కోడల్ని చెరిచిన మామాని నలుగురు అనుకుంటుంటే అవి పాము బుసలాగా వినిపించిన భరించాను. ఎందుకో తెలుసా? నా ఒంటికి దూరమైన కాకి బట్టలు నీ ఒంటి మీదకి రావాలనిరా. నేను పోగొట్టుకున్న పరువు మర్యాదల్ని తిరిగి నువ్వు తెచ్చిపెట్టాలని సత్య స్వర్గానికి వెళ్ళాక నా కోడలితో, అమ్మా నీ మీద పడ్డ మచ్చ తుడిచేసి వచ్చేశానమ్మా అని చెప్పడానికి నిన్ను పోలీస్ ఆఫీసర్ని చేద్దాం అనుకున్నాను రా. అంతేగాని నువ్వు మెహిందీ బజార్ల చుట్టూ తిరిగి మందు కొట్టుపడి ఉంటావని
పరా ఆడపిల్లల గదుల్లోకి వెళ్తావని తెలుసుంటే నిన్ను పసితనంలోనే గొంతు పిసికి చంపా ప్రమాణిస్తుండేవంట్రా. తాత కొట్టు తాత. నాకు నా బాధ్యత గుర్తొచ్చే వరకు కొట్టు. చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే వరకు కొట్టు. నీ కళ్ళలో నీళ్లు చూసి ఉండకపోతే నీకు నీళ్లు వదులుకుని వెళ్ళిపోయావంట్రా. నీ తండ్రి కళ్ళలో ఏనాడు కన్నీళ్లు చూడలేదు. ఈనాడు నీ కళ్ళలో చూశాను. ఈ పశ్చాత్తాపం చాలు బాబు. నీ తండ్రికి సంఖ్యలు వేస్తావని నమ్మటానికి. కానీ ఒక్క విషయం గుర్తుంచు, ఈనాడు నీ తండ్రి సామాన్యుడు కాదు, కాబోయే ముఖ్యమంత్రికి బావు